అడవిలో ఉదయం మొదలయ్యే ఆ మధురమైన క్షణాలు, పక్షుల కిలకిల రావాలు చెవులను తాకుతూ, చెట్ల మధ్య గాలి నెమ్మదిగా ప్రవహించే శబ్దం మనసును హాయిగా మార్చుతుంది. నిశ్శబ్దంగా మేల్కొంటున్న ఈ అడవి ప్రతి క్షణం ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అందిస్తుంది. ఈ అందమైన ప్రకృతిని కాపాడటం, అడవులను సంరక్షించడం, అడవి జీవుల అద్భుత క్షణాలను మీ ముందుకు తీసుకురావడం ఇదే మా చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం మహారాష్ట్రలోని ప్రసిద్ధమైన టైగర్ రిజర్వ్ ప్రాంతమైన తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ ప్రాంతానికి చేరుకున్నాం. ఈ అద్భుతమైన అడవి ప్రాంతంలో మరిన్ని ప్రత్యేక దృశ్యాలను మనం చూడబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. మీకు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇప్పుడేమో మనం చూస్తున్నది మొహలీ గేట్ దగ్గర ఎంట్రన్స్. ఇది తడోబాలో చాలా ఫేమస్ గేట్లలో ఒకటి. ఈ గేట్ దగ్గర నుంచి అడవిలోకి వెళ్ళే సఫారీ చాలా మంచి అనుభవం ఇస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్ చాలా క్లీన్గా, నీట్గా, వెల్ మెయింటైన్డ్గా ఉంటుంది. తడోబా టైగర్ రిజర్వ్కి ఒక్క గేట్ మాత్రమే కాదు, చాలానే గేట్లు ఉన్నాయి. ఆ గేట్ల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాము. మొహలీ గేట్, కొలారా గేట్, నావాగావ్ గేట్, కాట్వాండా గేట్, అగర్జరీ గేట్, జారీ గేట్, పాంగడి గేట్. ప్రతి గేట్కి ప్రత్యేకత ఉంది. కొన్ని గేట్ల దగ్గర టైగర్ సైటింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మొహలీ గేట్ మాత్రం చాలా పాపులర్, ఎందుకంటే మంచి రిసార్ట్స్ దగ్గరగా ఉంటాయి. సఫారీ సులభంగా బుక్ అవుతుంది. టైగర్ దర్శనం అవకాశాలు కూడా మంచి స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ ఇవి గేటు దగ్గర ఉన్న రిసార్ట్స్ మరియు కాటేజెస్లు. ఇక్కడ లగ్జరీ కాటేజెస్, ఎకో స్టేస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇక్కడికి వచ్చి ఆనందంగా గడపటానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. రాత్రి టైంలో ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి. చుట్టూ ఎక్కడ చూసిన నిశ్శబ్దం, చల్లని గాలి మనసుకు హాయిని ఇస్తుంది. అడవిలోని ప్రతి చిన్న శబ్దం కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి వాతావరణంలో గడిపే ప్రతి క్షణం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారుతుంది. ఈ మొహల్లీ గేట్ చుట్టుపక్కల కనిపించే ఈ ఆకుపచ్చని చెట్లు, మొక్కలు ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన అందాన్ని తెస్తున్నాయి. చుట్టూ ఉన్న ఈ సహజసిద్ధమైన వాతావరణం అడవిలోకి ప్రవేశిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి మూలలో కనిపించే గ్రీనరీ మనసుకు ప్రశాంతతను అందిస్తూ ఒక తాజా ఫీల్ ఇస్తుంది. ఇక్కడి వాతావరణం ప్రకృతికి మరింత దగ్గరగా తీసుకెళ్లేలా అనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన చామంతి పూలు పసుపు, ఎరుపు, తెలుపు రంగుల్లో వికసిస్తూ ఈ ప్రదేశాన్ని మరింత అందంగా మార్చుతున్నాయి. ఈ రంగుల కలయికతో చుట్టూ ఒక అందమైన నేచర్ వాతావరణం కనిపిస్తుంది. చుట్టూ ఉన్న పచ్చదనంతో కలిసి ఈ పూలు ఒక అద్భుతమైన నేచర్ వ్యూని అందిస్తున్నాయి. ఈ పచ్చదనం, సహజసిద్ధమైన వాతావరణం మనసుకు ఎంతో హాయిని ఇస్తూ ఇలాంటి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఇది ఒక అద్భుతమైన స్థలం అనిపిస్తుంది.
ఇప్పుడు మీరు చూస్తున్నది షాపింగ్ ఏరియా. ఇక్కడ జంగిల్ మెమరీస్ టీషర్ట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ వస్తువులు దొరుకుతాయి. ఈ ప్రదేశం టూరిస్ట్ ఫ్రెండ్లీగా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ రకరకాల చున్నీలు, క్యాప్స్, కౌబాయ్ హ్యాట్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అలాగే అంబరిల్లాస్, బ్యాగ్స్, బెల్ట్స్ వంటి అనేక రకరకాల వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఐటెం చాలా నీట్గా అరేంజ్ చేసి విజిటర్స్కి ఈజీగా సెలెక్ట్ చేసుకునేలా ఉంచారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా కొన్ని జ్ఞాపకంగా తీసుకెళ్లేలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఈ షాపింగ్ అనుభవం మీ ట్రిప్పును మరింత ప్రత్యేకంగా మార్చుతుంది. ఈ అడవి, ఈ నిశ్శబ్దం ప్రతి క్షణం ఒక కథ చెప్తుంది. ఇలాంటి మరిన్ని ప్రకృతి అనుభవాలు, అడవి సఫారీలు, జంతువుల అద్భుత క్షణాలు చూడాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే ఈ వీడియోలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా చేయాల్సింది జంగిల్ సఫారీ. జీప్లో గైడ్తో కలిసి అడవిలోకి వెళ్ళి టైగర్స్, జింకలు, గౌర్, నెమళ్ళు, పక్షులను చూడవచ్చును. అదృష్టం ఉంటే టైగర్ దర్శనం దగ్గరగా కూడా కనిపిస్తుంది. మొత్తానికి తడోబా అనేది ఒక పూర్తి నేచర్ ఎక్స్పీరియన్స్తో కూడిన అడవి అందాలను, నిశ్శబ్దం, జంతువుల జీవితం ఇవి అన్నీ కలిపి మనసుకు ఒక అద్భుతమైన ప్రశాంతత ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ప్రకృతి అనుభవాలు, అడవి సఫారీలు, జంతువుల అద్భుత క్షణాలను చూడాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అందమైన, అద్భుతమైన ప్రకృతి ప్రయాణంలో కలుసుకుందాం. ధన్యవాదములు.